అందరికీ నమస్కారము। ఈ రోజు ఈ వీడియోలో శ్రీమతి బండా అరుణ రవిపాల్ రెడ్డి గారిచే రచించబడినటువంటి శ్రీనివాస వచనములలో 23వ వచనం గురించి తెలుసుకుందాము। ఘనమైనది నీదు చరిత మనగలదిల మాన్యమున భక్తుల భజనల తన పర పురపెచ్చ మెరుగని మనజుని మానసమున శాంతి నీవే కదా శ్రీనివాస। ఇక్కడ చూడండి, కవయిత్రి గారు శ్రీనివాసుని స్మరిస్తూ ఏ విధంగా రచించడం జరిగిందో। ఘనమైనది నీదు చరిత, ఘనమైనది అంటే గొప్పది, చాలా గొప్పది మనకి శ్రీనివాసుని యొక్క చరిత్ర అని చెప్పి మనం చెప్పుకుంటాం కదా। ఇంతటి ఘనమైనటువంటి చరిత్రని మనం ఏ విధంగా గుర్తు పెట్టుకుంటామని చెప్పి ఆ ముఖ్య ఉద్దేశంతో ఈ విధంగా రాయడం జరిగింది। గొప్పది నీ యొక్క చరిత్ర అని చెప్పి శ్రీనివాసుని యొక్క చరిత్రని మన గణదిల మాన్యమున భక్తుల భజన, భక్తుల యొక్క భజనలు, మన భజన రూపంలో శ్రీనివాసుని స్మరిస్తాం కదా। ఈ విధంగా భక్తుల యొక్క భజనల రూపంలో శ్రీనివాసుని యొక్క చరిత్ర తరతరాలకి గుర్తుండిపోతుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా రాయడం జరిగింది। తన పర పొరపెచ్చ మెరుగని, తన మన వాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి పొరపెచ్చ అంటే తేడా లేనటువంటిది, తన పర పొరపెచ్చ మెరుగని, మన వాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి తేడా తెలియనటువంటి మనజుని మానసమున అంటే తన యొక్క మనసున మనం అందరం కూడా ఆ విధంగా ఉంటాము అనే ఉద్దేశంతో శాంతి నీవే కదా శ్రీనివాస, మన ఇంతటి గొప్ప చరిత్రను ఎవరు కూడా పరాయి వాళ్ళు మన వాళ్ళు అనే ఉద్దేశం లేకుండా అందరం కూడా భజనలతో తన యొక్క చరిత్రని మనము తరతరాలకు పరిచయం చేస్తామనే ఉద్దేశంతో ఈ విధంగా కవయిత్రి గారు ఈ వచనంను రాయడం జరిగింది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।